భారీ సెట్టింగ్లు, ఆర్టిఫిషియల్ డిజైన్లు ఎప్పుడు వేస్తారు? న్యాచురల్ కన్స్ట్రక్షన్స్ అందుబాటులో లేనప్పుడు ఊహాతీతమైనది ఏదో చూపించేయాలి అని అనుకున్నప్పుడు, అంతే కదా. సపోజ్ మాహిష్మతి సామ్రాజ్యం లాంటివి చూపించాలి అంటే అలాంటివి ఎక్కడా ఫిజికల్గా అందుబాటులో లేవు కాబట్టి సెట్టింగ్ వేయాల్సిందే, అంతే కదా. కానీ అద్భుతంగా అప్గ్రేడ్ చేశాం, మోడర్నైజ్ చేశాం క్లాస్ రూముల్ని అని ఒక పక్కన పబ్లిసిటీ ఇస్తూ ఇంకో పక్కన క్లాస్ రూమ్ సెట్టింగ్లు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏపీలో ఇప్పుడు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఈవెంట్ నిర్వహించిన తర్వాత ఇది ఒక్కటే క్వశ్చన్ అందరిలోనూ ఉంది. చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళలోనే కాదు, చదువుకున్న వాళ్ళందరిలోనూ ఈ డిబేట్ జరగడం చూస్తుంటే ఇది చాలా కీలకమైన విషయము. ఈ పాయింట్ అర్థమైతే గనక ఏపీలో రాజకీయంగాని వర్తమాన పరిణామాలు, కరెంట్ డెవలప్మెంట్స్ కానీ 80% అర్థమైపోతాయి అని అనిపించే నేను ఈ విషయం గురించి డీటెయిల్గా మాట్లాడదలుచుకున్నా. సినిమాకి సెట్ వేశారు అనే మాట తరచుగా వింటూ ఉంటాం కదా మనం. ఎందుకంటే ఆ డైరెక్టర్ చూపించాలనుకున్నది ఫిజికల్ గా అందుబాటులో లేకపోతేనో, లేదంటే ఆర్టిఫిషియల్ గా, లేదంటే ఇమాజినరీగా ఊహకి అందని రీతిలో ఏదైనా చూపించాలి అనుకున్నప్పుడు సినిమాకి సెట్ వేయడం అనేది ఒక్కటే మార్గం. ఆర్ట్ డైరెక్టర్ రంగంలోకి దిగుతాడు, డైరెక్టర్ కావాల్సింది యూనిట్ కి తగ్గట్టుగా డిజైన్ చేసి వెళ్ళిపోతాడు. చాలా సినిమాల్లో ఈ సెట్లు చూస్తూ ఉంటాం కదా. ఇవాళ రేపట్లో హారర్ సినిమాల దగ్గర నుంచి హిస్టారిక్ మూవీస్ వరకు అన్ని ఈ సెట్ల మీద నడుస్తూ ఉన్నాయి కదా. సినిమాలు అయితే అర్థం చేసుకోవచ్చు, షూటింగ్ కోసం వేస్తారు, షూటింగ్ అయిపోయిన తర్వాత పీకేసుకుని వెళ్ళిపోతారు. రాజకీయాల్లో కూడా ఈ సెట్ల గొడవ ఏంటి? అందులోనూ ఎడ్యుకేషన్ సెక్టర్ లాంటి కీలక రంగాల్లో భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన బాధ్యతాయుతమైన బృహత్తరమైన కర్తవ్యం ఉన్న డిపార్ట్మెంట్లో సెట్ల గురించి ఎందుకు చర్చ జరుగుతోంది? మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని భారీ స్థాయిలో ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ ఇవ్వడం చూసాం కదా. అంటే ప్రైవేట్ స్కూళ్ళ తరహాలో ప్రభుత్వ స్కూళ్ళలో కూడా పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్ తీసుకొచ్చేస్తున్నాము, విద్యా విధానంలో అసలు అమూల్యమైన కనీవిని ఎరగని మార్పులు చేసేస్తున్నాము అని పోర్ట్రే చేసుకోవాలి అనేది ఈ ఈవెంట్ లక్ష్యం. చేసుకోవచ్చు, అధికారంలో ఉన్నప్పుడు పబ్లిసిటీ అనేది ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి మన ప్రయారిటీ అదే అయినప్పుడు, ఏది పబ్లిసిటీ అయినప్పుడు చేసుకోవచ్చు, ఆపేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ పబ్లిసిటీ ఏదో, ఆ ఈవెంట్ ఏదో ఓ ప్రభుత్వ పాఠశాలలో పెట్టుకుని ఉండొచ్చు కదా. జిల్లా పరిషత్ హై స్కూల్ లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి కదా. పైగా ఆ స్కూళ్ళకి భారీ గ్రౌండ్లు, కాంపౌండ్ వాల్స్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కదా. ఎందుకంటే మనకి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నా కాన్వాయ్తో పాటు వచ్చినా కానీ ఇబ్బంది ఉండదని ఈ మాట చెప్తున్నా. మరి అలాంటి స్కూళ్లలో పెట్టాల్సిన ఈవెంట్ ని ప్రత్యేకంగా సెట్ వేసి పెట్టిన తీరు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఇదిగో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఇదిగో ఇవన్నీ గుడారాల మాదిరిగా వేసిన సెట్లు. తీరా చూస్తే ఆయన లోపలికి ఎంటర్ అయితే అది ఒక క్లాస్ రూమ్ సెట్. అప్పటికప్పుడు డిజైన్డ్ మోడల్లో బెంచీలన్నీ వేయడము, పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టడము, ఇదంతా మోడర్నైజ్డ్ క్లాస్ రూమ్ అన్నట్టు పిక్చరైజ్ చేశారు. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ పిల్లల పక్కన ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుతుంటే లోకేష్ అప్పుడే మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టుగా తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి వస్తున్నాయి ఈ మార్పులు అనేది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే, అచ్చా ఇదంతా స్క్రిప్టెడ్ 1 by 1 ఇదిగో నేరేషన్ జరుగుతోందా అని అనిపిస్తుంది. చూడండి కావాలంటే. అండ్ ఏ ద్వారా రికార్డింగ్ వస్తుంది సార్. చూశారు కదా, 1 by 1 నేరేషన్ జరుగుతోంది, స్క్రిప్టెడ్ అనే మాట ఎందుకు వచ్చిందంటే విద్యా విధానంలో మార్పులు చేస్తే, టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ ఉంటే, కొత్త ఇన్నోవేషన్ ఉంటే కనుక అది ముఖ్యమంత్రి దృష్టికి రాకుండా, చర్చించకుండా జరిగే అవకాశం ఉంటుందా? పైగా ఆయన కుమారుడే ఆ శాఖని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు మాట్లాడుకోకుండా ఉంటారా? కానీ ఇప్పుడే మొదటిసారి ముఖ్యమంత్రికి చెప్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ అక్కడ వివరించిన తీరు చూస్తే ఇదంతా షూటింగ్ కోసం చెప్తున్నారు అని అనిపిస్తుంది కదా. సహజమే కదా, నేను అంటున్నది ఏమీ ఆరోపణం కాదు. అక్కడ సీన్ చూడగానే లేమ్యాన్కి కలిగే అభిప్రాయం కదా ఇది. అంటే మనం ఇలాంటి సీన్ రీక్రియేట్ చేయడానికి, పేరెంట్ టీచర్ మీటింగ్ వీడియో తీసుకోవడానికి అధికారికంగా కావాల్సిన ఫెసిలిటీస్ మన దగ్గర ప్రభుత్వ పాఠశాలల్లో లేవా? జిల్లా పరిషత్ హై స్కూల్లోనూ ఇంకా రకరకాల పాఠశాలలు ఉన్నాయి కదా మన దగ్గర. వాటిలో ఎక్కడ ఇలాంటి క్లాస్ రూమ్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కానీ అందుబాటులో లేవా ఇప్పుడు? అందుకోసమేనా ఇలా సెట్ అయ్యారు? క్వశ్చన్ ఈజ్ వ్యాలిడ్ కదా, సహజంగానే వస్తుంది కదా ఇలాంటి అనుమానము. మరి అలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు ఇలా ఉన్నాయి ఫెసిలిటీస్ అని చూపించే సెట్ వేస్తే గనక అది ప్రజల్ని మభ్యపెట్టినట్టు అవ్వదు. ఒకవేళ ఫెసిలిటీ ఉంటే కనుక రియల్గా ఒక స్కూల్లో ఎక్కడన్నా ప్రభుత్వ పాఠశాలలో చూపించి ఉండాలి. అలా చూపించలేదు, సెట్ వేశారు అంటే ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్నట్టు చెప్తున్నారా అనే క్వశ్చన్ వస్తుంది కదా. మరి దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఇది ఒకటి. రెండోది, ఈ మధ్యన వారానికో 10 రోజులకో ఒక ఈవెంట్ నిర్వహించడము, దాని గురించి 2-3 రోజుల ముందు 2 రోజుల తర్వాత కనీసం
పేపర్లలో మీడియాలో పబ్లిసిటీ చేయడము ఏపీలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి అని చెప్పడం కనబడుతోంది కదా. అలా పబ్లిసిటీ చేసుకుంటున్న ఈవెంట్స్ అన్ని ఇలా సెట్టింగ్లే వేసి ఆర్టిఫిషియల్ గా బిల్డప్ చేసి చూపించారనుకోండి, రియల్ గా మార్పు ఎక్కడొస్తున్నట్టు? ఒకవేళ రియల్ గా మార్పు వస్తే మార్పు జరిగిన చోట న్యాచురల్ గా చూపించాలి కదా. అలా చూపించకుండా సెట్ వేస్తున్నారంటే ఆర్టిఫిషియల్, ప్రొజెక్షన్, పబ్లిసిటీ అని మాత్రమే కదా అర్థం. అంటే మనం చెబుతున్న మార్పులన్నీ కళ్ళ ముందు లేవా, కేవలం వాటన్నిటిని సెట్టింగుల రూపంలో చూపించాల్సిన పరిస్థితి వచ్చిందా అనే ఫీలింగ్ రావడము, ఆలోచన కలగటము. ఇక మూడోది, విద్యారంగంలో చొరబడిన రాజకీయము, పబ్లిసిటీ మోడల్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి. రాజకీయంగా తీవ్రమైన పోటీ పెరిగిపోవడం వల్ల, లేదంటే గనక ఏ విషయాన్ని వదలకుండా పబ్లిసిటీ చేసేసుకోవాలి అనుకునే ఆలోచన వల్ల గానీ చాలా సాడెస్ట్ సిచ్యువేషన్ ఏపీలో. రికార్డుల కోసం 10th క్లాస్ పేపర్లు వాయు వేగంతో దిద్దేశాము అని చెప్పడం చూసాం లాస్ట్ ఇయర్. తీరా చూస్తే 60,000 మందో 65,000 మందో తప్పులు తడకలుగా ఉంది ఈ కరెక్షన్ అంతా అని నెత్తి నూరు మొత్తుకున్న పరిస్థితి కనపడింది. అంటే రాజకీయంగా పబ్లిసైజ్ చేసుకోవాలి, రికార్డు కొట్టాలి అనుకుని అలా చేయడం వల్ల జరిగిన పరిణామం కదా. ఆ తర్వాత అమ్మఒడి, అదే పేరు మార్చారనుకోండి, ఇప్పుడు తల్లికి వందనం లాంటి పథకం చుట్టూ కూడా రాజకీయమే ఉంటుంది. ఎంతమందికి నిజంగా ప్రయోజనం జరుగుతోంది, ఎంతమంది జీవితాలు నిలబడ్డాయి దానివల్ల అనే దానికంటే కూడా అదొక ప్రచార మాడ్యూల్ అయిపోయింది ఈ మధ్యన. బాధాకరం కదా. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి, వాళ్ళ జీవితాలకు సంబంధించి, వాళ్ళ కరికులానికి సంబంధించి, వాళ్ళు చదివే పాఠశాలలకు సంబంధించిన ఫెసిలిటీస్ వ్యవహారాలకు సంబంధించి ఇలా ఈవెంట్లు పెట్టి సెట్లు వేసి పబ్లిసిటీ చేయడం చూస్తే వాస్తవాలు వేరుగా ఉన్నాయి. మనం పబ్లిసిటీలో రిచ్గా కనిపించాలని ఇలా సెట్లు వేసాం అని అనిపిస్తుంది కదా. పబ్లిసిటీ చేసుకోవాలని అనుకుంటే కనుక నిజంగా విద్యా వ్యవస్థని మెరుగుపరిచి, అప్గ్రేడ్ చేసి, చేంజెస్ తీసుకొచ్చి, నిజంగానే మోడర్నైజ్డ్ క్లాస్ రూమ్స్ తీర్చిదిద్ది నేరుగా రైట్ రాయల్గా ఆ స్కూళ్ళకి వెళ్ళి, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి షూట్ చేసి చూపించండి. తప్పు పట్టడానికి ఏమీ లేదు. చేశారు కాబట్టి చూపించుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు అని అనుకుందాం. అలా కాకుండా ప్రచారమేమో భారీ స్థాయిలో పేపర్లోను, టీవీల్లోనూ కనపడుతూ, తీరా చూస్తే ఒక క్లాస్ రూమ్ని కూడా సెట్ వేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము అంటే వాస్తవాలు ఎలా ఉన్నట్టు? మనం పబ్లిసిటీ కోసం ఎంత కృత్రిమమైన, అదే ఆర్టిఫిషియల్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కదా. నిజంగా ఇది బాధాకరం. భవిష్యత్ తరాలతో ఇలాంటి హ్యాండ్లింగ్ అనేది కరెక్ట్ కాదేమో. కొంచెం ఆలోచించండి సార్ ప్లీజ్.